నీవు సందేహపడకుండా ఒక కొండను చూచి నీవు ఎత్తబడి సముద్రములో పడవేయబడుదువు గాక అని చెప్పిన ఎడల అలాగు జరుగునని యేసు చెప్పెను. మీ మాట అవునంటే అవును, కాదంటే కాదుగా ఉండవలెను. వీటికి మించినది దుష్టుడ నుండి పుట్టినది. మానవుని నాలుక మరణకరమైన విషముతో నిండినది. నీ నాలుకతో ఎదుటి వ్యక్తిని శపిస్తే వారి జీవితాలు నాశనమైపోతాయి. జీవమరణములు నాలుక వశం. దాని యందు ప్రీతి పడువాడు దాని ఫలమును తినును. బుద్ధి వచ్చునని నీ కుమారుణ్ణి శిక్షింపుము. అయితే వాడు చావవలనని ఎన్నడూనూ నువ్వు కోరవద్దు. అలా కోరితే నీ కుమారుని మరణ శాసనమును నీవే వ్రాసినట్టు. భక్తిహీనుడు తన నోటి మాటల చేత పొరుగువానికి నాశ